తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి గౌడలో ఉన్నటువంటి వాళ్ళను, కళాకారులను, కవులను, రచయితలను ఆత్మీయంగా సమావేశం ఏర్పాటు చేసి గౌడ సాహిత్యం మీద కొంత మాట్లాడుకోవాలనేటువంటి ఒక సదాశయంతో ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశం చాలా మా అందరికి కూడా ఉత్సాహాన్ని కలిగించేటువంటిది, ఉత్తేజాన్ని ఇచ్చేటువంటిది. ఎందుకంటే తెలంగాణలో ఉన్నటువంటి చాలా చోట్ల నేను మాట్లాడాను, వెళ్ళాను, చాలా చోట్ల కూడా చూశాను. ఇప్పుడు 33 జిల్లాలు అయినట్టుగా, ఇంతకుముందు 10 జిల్లాలుగా మనం ఉన్నట్టుగా 33 జిల్లాల్లో ఏ జిల్లాకు ఆ జిల్లా చేయడం కొంచెం ఇబ్బందికరంగా అనుకుంటే 10 పాత జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేసుకున్నట్టయితే గౌడుల జీవితాల మీద ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా ఇప్పటికే 2 పుస్తకాలు తమ జీవితాన్ని తామే రాసుకోవాలనేది. తెలంగాణ ఇంతకుముందు దరగమైనటువంటి ఒక సంస్థ ఉన్నప్పుడు ఎవరి జీవితాలు వాళ్ళే రాసుకోవాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి వెళ్ళాం. అట్లనే గౌడులలో పోరాడినటువంటి వాళ్ళు, ఆ జీవితాన్ని చిత్రీకరించినటువంటి వాళ్ళు, సమాజానికి అన్ని రంగాల్లో ఎంతో చైతన్యవంతంగా పనిచేసినటువంటి చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మనం మట్టిలో మాణిక్యాలకు ఉన్న వాళ్ళందరినీ కూడా తీసి ఇప్పటి తరాలకు తెలియజేయాల్సినటువంటిది, భవిష్యత్ తరాలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందని మనం అందరం కూడా విశ్వసిస్తున్నాం. ఆ దిశలో ప్రయత్నం చేయాలని కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. కాబట్టి నెలకొక జిల్లాలో చేసినట్టయితే ఆ ఉమ్మడి జిల్లాలో జరిగినటువంటి మొత్తం ఎంత గౌడుల జీవితంలో జరిగినటువంటి మొత్తం ఇలాంటి చిన్న చిన్న సమావేశాలు ఏర్పాటు చేయడం వల్ల ఎక్కువ వెలుగులోకి వస్తుందని నా అభిప్రాయం. ఎందుకంటే మేము ఒకసారి గౌడుల జీవితాలకు సంబంధించిన కథా సంకలనం వేయాలని చూసినప్పుడు కేవలం మొత్తం ఒక 10 కథలు మాత్రమే కనిపించాయి. ఒక 50 ఏళ్ళ జీవితాన్ని చూసినప్పుడు అంటే చాలా ఇంకెక్కడెక్కడ ఉన్నాయో ఇట్లా తెలవడం వల్ల తెలుస్తుంది అవన్నీ చేయడం. ఇప్పటికీ చెప్పుకోదగ్గ ఒక గొప్ప సమగ్రమైన కవితా సంకలనం లేదు గౌడుల జీవితాలకు సంబంధించి. మన హరీష్ తర్వాత శ్రీనివాస్ గౌడ్ వాళ్ళిద్దరు కూడా కలిసి ఉమ్మడి రాష్ట్రంగా చేద్దామని ప్రయత్నం మొదలుపెట్టారు, కానీ అది ఇంకా కొనసాగుతుంది. ఇట్లాంటిది ఒక అద్భుతమైన కవితా సంకలనం, ఒక కథా సంకలనం, కొంతమంది నవలలు రాసినటువంటి వాళ్ళు ఉన్నారు. అవన్నీ కూడా వ్యాసాలు అక్కడక్కడ వస్తున్నాయి తప్ప సమగ్రమైనటువంటి జీవితానికి సంబంధించినటువంటి పుస్తకాలు ఇంకా రావాల్సి ఉంది. ఇట్లాంటి వాళ్ళు వేదికలు పూనుకున్నప్పుడు మరి అక్కడక్కడ పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఒక దగ్గరికి వచ్చి వాళ్ళ సాహిత్యాన్ని అంతా చెప్పి ఒక దగ్గర చేరిస్తే అది భవిష్యత్ తరాలకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా ఇంకా చెప్పినట్టుగా చాలా మంది ఆ ప్రాంతాల్లో పోరాటం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ తెలియాల్సిన అవసరం ఉంది. దానికి ఒక చిన్న చిన్న అసైన్మెంట్ లాగా ఇచ్చి చేస్తే వచ్చే సంవత్సరం నాటికి, ఇదే ఇప్పుడు 68 కదా, 69 నాటికి నా ఉద్దేశం ఏంటంటే ఒక కథా సంకలనం, ఒక కవితా సంకలనం, కనీసం ఈ 2 కనుక మన తెలంగాణ వ్యాప్తంగా వచ్చిన వాటితోటి ఆవిష్కరింప చేసుకొని ఆ దిశగా అడుగులు వేయాలని నేను నిర్వాహకులకు నా మాటగా కోరుకుంటూ, నేను కూడా మాది గౌడ వృత్తే, మా నాన్న కూడా అదే చేశారు, మా బాబు కూడా అట్లా. మా ఊరు ఒక కావ్యం వరంగల్ మాది. అయితే వృత్తిరీత్యా నేను ఆదిలాబాద్ జిల్లాలో ఉంటాను, అంటే ప్రస్తుతం మంచిర్యాల జిల్లా. ఉట్నూరు ఏజెన్సీలో 25 సంవత్సరాల పాటు ఉన్నాను. ఇప్పుడు మంచిర్యాలలో పనిచేస్తున్నాను. వరంగల్ దగ్గర ఉన్న మామూలు క్యాంప్ తిమ్మపురం హవేలి నేను పుట్టిన ఊరు. అది మాకు వరంగల్లో భాగమే. ఇప్పుడు ఆ జీవితాన్ని నేను పుట్టి పెరిగిన ఊళ్ళో ఒక 25 సంవత్సరాలు బతికాను. ఆ తర్వాత ఉట్నూరులో 25 సంవత్సరాలు ఉన్నాను. సో ఈ 2 అనుభవాలు తీసుకొని నాకు 50 సంవత్సరాలు వచ్చిన అప్పుడు మొదలు పెట్టాను మా ఊరు ఒక కావ్యం అని. ఇలా 35 కవితలలో 28 కవితలు మొత్తం మా ఊరు చుట్టే ఉంటాయి. అందులో చిన్నప్పుడు మన వృత్తి మీద, ఎందుకంటే మనది కళ్ళు ఇదే కాబట్టి రోజు మండవ దగ్గరికి వెళ్ళి వచ్చే వాళ్ళందరికీ కళ్ళు వంచి స్కూల్కి వెళ్ళి చదువుకొని ఇంటింటికి తిరిగి వాడికదారులకు కళ్ళు తీసుకుపోయి ఇచ్చి తెల్లారినాక బుడ్లని పట్టుకొచ్చుకొని మళ్ళీ స్కూల్కి వెళ్ళొచ్చి మళ్ళీ సాయంత్రం ఇదే పని చేసేటువంటిది ఉండేది.
సెలవు నాడు తాటి చెట్టు ఎక్కిన తర్వాత ఆ కత్తులు అన్నీ కొంచెం పదును పోతాయి. సో కమ్మరోళ్ళ ఇంటికి పోయి కత్తులు జరిపించుకోవాలి. సో ప్రతి ఆదివారం నా పని ఏంటంటే మాకు ఊరికి మామూలు అని ఒక ఊరు ఉంటుంది, ఒక 5 కిలోమీటర్లు ఉంటుంది. అది ఆ పొద్దున్నే కత్తులు ఒక 3-4 కత్తులని పట్టుకొని నడుచుకుంటూ ఆ కమ్మరోళ్ళ ఇంటికి పోయి ఆడ కూర్చొని ఆయన సరిసదాకా అంటే ఆయన కూర్చోమనేది ఇక పోగానే వచ్చిన వారే నువ్వు కూర్చోమనేది ఇక అవన్నీ వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ కత్తులు ఇస్తే ఆయన సరిపించుకున్న తర్వాత మళ్ళీ నడుచుకుంటా ఇంటికి పోయేది. సో అప్పటి నుండి ఆ కత్తులు తర్వాత బుడ్లు లొట్లు వాడికి దానిలో కళ్ళు తీసుకుపోయి ఇవ్వడం, మండవాలో జరిగేటువంటి అన్ని సంగతులు అంటే సాయంత్రం 4 నుండి రాత్రి 8 దాకా. సో రకరకాల వాళ్ళు వచ్చి ఆడ మాట్లాడుకోవడం, తిట్టుకోవడం, కలుసుకోవడం, సంతోషాలు, అన్ని రకాలటువంటి జీవితం అక్కడ చూసినాం. చూసిన తర్వాత అనేక ఈ ఇది అసలు దీర్ఘకావ్యం అనుకున్నాను మొదలు, కానీ మళ్ళీ ఇంత పెద్ద పుస్తకం ఒకటే కావ్యంగా చదవాలంటే కష్టం అని చెప్పి చిన్న చిన్న టైటిల్స్ పెట్టుకున్నాను. సో దీంట్లో అన్ని జీవితాలు వస్తాయి, ఒక గౌడ్ల జీవితమే కాకుండా ఒక గ్రామంలో ఉండేటువంటి అన్ని కులాల వృత్తులు. అసలు ఇంతకుముందు ఒక మిత్రులు మాట్లాడుతూ చెప్పారు కదా, కింది కులాలకు పై కులాలకు మధ్యస్థంగా మనం ఉన్నామని, ఎట్లాంటి వారధిగా మనం పనిచేస్తున్నాం అనేది ఇందులో మొత్తం ఉంటుంది. అన్ని కులాల వాళ్ళకు ఒక రెడ్లోళ్ళ ఇంటికి రావుల ఇంటికి పోయినట్టుగానే ఒక చాకలోళ్ళ ఇంటికి, ఒక మంగళోళ్ళ ఇంటికి, తర్వాత కింద ఉన్నటువంటి మాదిగోళ్ళ ఇంటికి, మాలోళ్ళ ఇంటికి, అందరి ఇళ్ళకి పోయి తిరిగి వచ్చేటువంటి అనుభవాలను కూడా ఇందులో రాశాను. అయితే ఒక కవిత మాత్రమే వినిపిస్తాను. అమృత ధారలు. బావిలోని నీరును తోడిన కొద్దీ ఊరినట్లుగా బాల్యం కూడా ఒక ఊట బావిని తడియాలని చెలిమినే కదా. 1-2 అనంతమైన అనుభవాలకు కూడలది, కమ్మరి కొలిమి అంతులేనిది, శక్తి సామర్థ్యాలకు నిలయమది. కళ్ళు గీతకత్తులను సర్పించేందుకు పోయినప్పుడల్లా కొత్త పాఠాలను నేర్పేది. ఎర్రని కూరను చాచుకుంటూ ఎగిసిపడే అగ్గి రవ్వలు ఊరి చైతన్యానికి ప్రతీకలుగా తోచేవి. బాంఛన్ బతుకుల్లోకి అక్షరాల మెరుగులు నిప్పు కనికల్లా వెలుగునిస్తున్న తరుణమిది. ఇంకిలాబ్ జిందాబాద్లా వినిపిస్తున్న సమ్మెట దెబ్బలు, ఎరుపెక్కిన నాగలి కర్రులా ఎగిసి పడుతున్న పోరాట కెరటాలు, ఎక్కడికక్కడ మండుతున్న గుండెల ముచ్చట్లను వినేదక్కడ. దయగల భూతల్లిచ్చే పంటల సాగు కోసం పనిముట్లకై కరుగుతున్న శ్రమను కల్లార్పకుండా చూశానక్కడ. శరీరాన్ని విల్లంబులు చేసి ఆ కార్మికుల శ్రమ సౌందర్యం వెచ్చగా తగులుతుండేది అక్కడ. శ్రామిక జీవనంపై మొలకెత్తిన ఆలోచనలే అనిర్వచనమైన వ్యామోహాన్ని పెంచాయి. శ్రీ ప్రతిజ్ఞ హృదయాంతరాల్లో గర్జిస్తూ నీ ఉనికిని గుర్తు చేసింది యవ్వన జ్వాల తరంగము. చెరువు కట్ట మీద ఇరుప్రక్కల దట్టంగా వెలిసిన తాటి ఈత చెట్లే మా పాలిట కల్ప వృక్షాలు. చెరువు కట్ట మీద ఇరుప్రక్కల దట్టంగా వెలిసిన తాటి ఈత చెట్లే మా పాలిట కల్ప వృక్షాలు. తాత ముత్తాత నుంచి వస్తున్న తరతరాల సజీవమైన సంపదలు. వాటి పక్కన నడుస్తుంటే వ్యక్తంగాని అనుభూతికి లోనవుతాను. మోకు దెబ్బల సవ్వడే వినిపిస్తున్న వేణు గానం అవుతుంది. ఆ చెట్లపై నుండి జారి మృతి చెందిన గీత కార్మికుల కుటుంబాల దుఃఖాలకు ఓదార్పు మాటలు ఎన్ని చెప్పినా తక్కువే. ఆకాశాన్ని చుంబించడమే కావాలి. ఆ చెట్లు మా బాబు మాకొక అగ్ని పరీక్ష, మా బతుకు నావకు చుక్కాని అతడు. నాకెప్పటికీ ఆ చెట్లంటే ఆదర్శమే, ఎదగడానికి ఊతమైనవి కాబట్టి. చూడముచ్చటైన నలుపుతో ఉంటాయి. చేతులతో అలుముకుందామనుకుంటే అందనంత వెడల్పుతో కూడిన కాండం. తలపాకని చుట్టుకున్న కొమ్మలతో నీకు నువ్వే సాటి ఈ లోకంలో. బొట్టుగా కళ్ళనే బిందువులను అమృతధారలుగా కురిపిస్తూ మమ్మల్ని పోషిస్తున్న కల్పవృక్షం. దయామయమైన తల్లి మా తాటి చెట్టు. మా తాటి చెట్టు. ఆధునీకరణతో పెరిగిన భూతాపంలో అవి ఒరుగుతుంటే కలత చెందిన మనసులతో నీ బిడ్డలు ఇక్కట్లు పడుతున్నారు. మట్టి వాసన మానవులు వాళ్ళు నీ పైన మమకారాన్ని మరువలెవరు.
నీ పైన మమకారాన్ని మరువలేవు ఎవరు, మరువలేవు. ఇది మన ఒక ఒక భాగం మాత్రమే. ఇట్లాంటి చాలా ఇందులో ఉంటాయి. సో ఇట్లాంటి చక్కటి అవకాశాన్ని కల్పించినటువంటి నిర్వాహకులందరికీ, అలాగే భూపతన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.